తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య బంధం విడదీయలేనిదే. ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పర్యాటకులతో ఈ మార్గం ఎప్పుడూ కిక్కిరిసిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా పండగలు, సెలవు దినాల్లో ఈ రూట్లో ప్రయాణించాలంటే టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఎన్నో రైళ్లు ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రద్దీకి ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత వేగంగా గమ్యాన్ని చేరే దురంతో ఎక్స్ప్రెస్లో అదనపు బోగీలను అమర్చాలని నిర్ణయించింది. ఈ మార్పు వేలాది మంది వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు నిజంగా వరంగా మారనుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే 22204 లేదా 22203 దురంతో ఎక్స్ప్రెస్లో ఇప్పుడు మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీ రోజురోజుకి పెరుగుతుండటంతో ఈ రైలుకు శాశ్వతంగా 3 అదనపు థర్డ్ ఏసీ బోగీలను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మార్పులు దశలవారీగా అమల్లోకి వస్తాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే 22204 రైలుకు ఈ నెల 24 నుంచి, విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే 22203 రైలుకు ఈ నెల 25 నుంచి అదనపు బోగీలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు కన్ఫర్మ్డ్ టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది. దురంతో ఎక్స్ప్రెస్తో పాటు అనకాపల్లి, సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు కూడా ఊరటనిచ్చింది. విశాఖ శివారు ప్రాంతమైన అనకాపల్లి పారిశ్రామిక బెల్ట్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్పెషల్ రైళ్లకు కూడా అదనపు ఏసీ బోగీలు జోడిస్తున్నారు. 07055 లేదా 07056 నంబర్లతో నడిచే ఈ ప్రత్యేక రైళ్లకు కూడా 3 ఏసీ థర్డ్ ఏసీ కోచ్లు జత చేయనున్నారు. సికింద్రాబాద్ అనకాపల్లి రైలుకు ఈ నెల 22 నుంచి, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ రైలుకు ఈ నెల 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. దీనివల్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారవేత్తలకు పెద్ద ఉపశమనం లభించనుంది. దురంతో ఎక్స్ప్రెస్ ఎందుకు ప్రత్యేకం అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉంది. దురంతో అనే పదం బెంగాలీ భాషలో వేగం, అలుపులేని ప్రయాణాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఈ రైళ్లు ప్రయాణికుల కోసం మధ్యలో ఎక్కడా ఆగవు. సికింద్రాబాద్లో ఎక్కితే నేరుగా విశాఖపట్నంలోనే దిగవచ్చు. ఇది సమయాన్ని భారీగా ఆదా చేస్తుంది. ఎల్హెచ్పి కోచ్లతో నడిచే దురంతో రైలులో ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ లేదా గరీబ్ రథ్ వంటి ఇతర రైళ్లతో పోలిస్తే దురంతో తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుతుంది. రాత్రి 8 గంటలకు బయలుదేరితే తెల్లవారుజామునే విశాఖపట్నంలో అడుగు పెట్టవచ్చు. గత 5 ఏళ్లలో హైదరాబాద్ విశాఖ మార్గంలో ప్రయాణికుల సంఖ్య సుమారు 40% పెరిగింది. విశాఖ ఐటీ హబ్గా ఎదుగుతుండటం, పారిశ్రామిక విస్తరణ, పర్యాటక ఆకర్షణలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. అరకులోయ, రిషికొండ బీచ్, పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖకు వెళ్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన తరువాత వేగవంతమైన రైళ్లపై ప్రయాణికుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే వందే భారత్ పగలు నడవటం వల్ల రాత్రిపూట ప్రయాణించాలనుకునేవారు ఇప్పటికీ దురంతో ఎక్స్ప్రెస్కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదనపు బోగీల అమరికతో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే వెయిటింగ్లో ఉన్నవారు తమ PNR స్టేటస్ను మళ్లీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కొత్త సీట్లు సాఫ్ట్వేర్లో అప్డేట్ అవుతుండటంతో ఇప్పటి వరకు టికెట్ దొరకని వారికి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. దురంతో రైలు మధ్యలో ఆగదు కాబట్టి మీ గమ్యస్థానం విశాఖపట్నం లేదా సికింద్రాబాద్ అయితేనే ఈ రైలును ఎంచుకోవడం ఉత్తమం. స్టాపింగ్ స్టేషన్లో అవసరమైతే ఇతర రైళ్లను పరిశీలించాలి. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల అవసరాలను గుర్తించి తీసుకున్న సకాలంలో అడుగుగా చెప్పవచ్చు. అదనపు బోగీలు కేవలం సీట్ల సంఖ్యను పెంచడమే కాకుండా ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. భవిష్యత్తులో ఈ మార్గంలో మరిన్ని రైళ్లు లేదా వేగం పెరిగితే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలపడనుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక బలమైన గణాంకాలున్నాయి. సాధారణంగా ఒక థర్డ్ ఏసీ కోచ్లో సుమారు 72 బెర్తులుంటాయి. ఇప్పుడు అదనంగా 3 బోగీలను చేర్చడం వల్ల ప్రతి ప్రయాణానికి దాదాపు 216 అదనపు సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇది ఒక్క రోజులోనే వందలాది మందికి ఊరటనిచ్చే మార్పుగా చెప్పవచ్చు. దురంతో ఎక్స్ప్రెస్ వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తుంది. అయినప్పటికీ ఈ అదనపు బోగీల వల్ల వారానికి సుమారు 1300 మందికి పైగా ప్రయాణికులు కన్ఫర్మ్డ్ టిక్కెట్లు పొందే అవకాశం ఏర్పడుతుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తగా మారింది. సాధారణంగా సికింద్రాబాద్, విశాఖపట్నం మార్గంలో వెయిటింగ్ లిస్ట్ సంఖ్య 200ను దాటిపోతుంటుంది. అదనపు బోగీల అమరికతో ఈ వెయిటింగ్ లిస్ట్ గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా పండగలు, సెలవు దినాల్లో ప్రయాణించే మెజారిటీ ప్రయాణికులకు బెర్తులు కేటాయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్గంలో ఇంతటి రద్దీ ఉండటానికి ప్రధాన కారణం ఇది కేవలం 2 నగరాలను మాత్రమే కాదు, 2 రాష్ట్రాల ఆర్థిక అవసరాలను కలుపుతూ ఉండటమే. హైదరాబాద్ మరియు విశాఖపట్నం మధ్య రైలు ప్రయాణం వ్యాపారం, ఉద్యోగాలు, విద్య అన్నిటికీ కీలకంగా మారింది.
విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో నౌకాదళం మరియు రక్షణ రంగానికి చెందిన సిబ్బంది తరచుగా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు ప్రయాణిస్తుంటారు. వీరి ప్రయాణ అవసరాలు కూడా ఈ మార్గంలో డిమాండ్ను పెంచుతున్నాయి. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు అనేక పరిశ్రమలు విశాఖలో ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తమ వృత్తిపరమైన అవసరాల కోసం ఈ రూట్పై ఆధారపడుతున్నారు. దీంతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు నిలయం. సెలవుల సమయంలో విద్యార్థుల రాకపోకలు భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల సమయంలో ఈ రద్దీ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రైలుకు అదనపు బోగీలను జోడించడం అనేది అంత సులభమైన పని కాదు. దీనికి ముందు రైల్వే అధికారులు పలు సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ప్లాట్ఫామ్ పొడవు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం స్టేషన్లలో ప్లాట్ఫామ్లు 24 భోగీల వరకు నిలిపే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల అదనపు భోగీల అమరిక సాధ్యమైంది. ఇది లేకపోతే ప్రయాణికుల ఎక్కుడు దిగుడ ప్రక్రియలో సమస్యలు తలెత్తేవి. అలాగే అదనపు భారాన్ని లాగేందుకు ఇంజిన్ సామర్థ్యం కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఉపయోగిస్తున్న WAP-7 వంటి హై పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు ఈ అదనపు బరువును ఎలాంటి ఇబ్బంది లేకుండా మోయగలవు. అందువల్ల రైలు వేగంపై పెద్దగా ప్రభావం ఉండదు. ఈ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వెల్లువెత్తుతోంది. అయితే దానితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దురంతో ఎక్స్ప్రెస్ను వారానికి 3 రోజులు కాకుండా ప్రతిరోజు నడపాలనే కోరిక బలంగా వ్యక్తమవుతోంది. ఇక ఈ మార్గంలో రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వందే భారత్ మంచి స్పందన పొందడంతో రద్దీని తగ్గించేందుకు మరో రైలు అవసరమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రాక్ ఆధునికీకరణ పనులు పూర్తయితే ప్రయాణ సమయం మరో 30 నుండి 45 నిమిషాలు తగ్గే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే దురంతో మరింత ఆకర్షణీయమైన రైలుగా మారుతుంది. రైల్వే అనేది కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, అది సామాన్యుడి జీవితానికి ఆధారం. రద్దీ సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల దోపిడీకి గురికాకుండా సురక్షితంగా తక్కువ ఖర్చుతో గమ్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు కూడా విశాఖ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే మీ సీటును బుక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రైల్వే అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.